నోటీసులు ఇచ్చినా లెక్క చేయట్లేదు. క్రిమినల్ కేసులు పెట్టినా భయపడట్లేదు. అధికారుల హెచ్చరికలను అస్సలు ఖాతరు చేయడం లేదు. మంచిర్యాలలో రైస్ మిల్లర్ల వ్యవహారం ఇప్పుడు జిల్లా మొత్తం చర్చనీయాంశంగా మారింది. వందల కోట్ల ధాన్యాన్ని ఏం చేశారనే అనుమానాలు మొదలయ్యాయి. మంచిర్యాల జిల్లాలో రైస్ మిల్లర్ల దోపిడీ దందాపై బిగ్ టీవీ రిపోర్ట్. మంచిర్యాల జిల్లాలో రైస్ మిల్లర్ల ధాన్యం దందా హాట్ టాపిక్ గా మారింది. అధికారుల తనిఖీల్లో మిల్లర్ల అడ్డగోలు అక్రమాలు బయటపడుతున్నాయి. రైతుల దగ్గర నుంచి సేకరించిన ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం రైస్ మిల్లర్లకు ఇస్తోంది. కానీ ఆ బియ్యాన్ని కొందరు మిల్లర్లు రాష్ట్రం దాటించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ లూటీ దందాతో వందల కోట్ల వ్యాపారం చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అమ్ముకున్నారనే ప్రచారము జరుగుతుంది. ఇప్పుడిప్పుడే ఈ దోపిడీ దందా బట్టబయలవుతుంది. రైతుల దగ్గర నుంచి సేకరించి ఇచ్చిన ధాన్యం మిల్లర్ల దగ్గర ఉందా లేదా అని అధికారులు చేస్తున్న తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. రైసు మిల్లులో ధాన్యం లేదు, సీఎంఆర్ బియ్యం బస్తాలు లేవు. ఇది చూసి అధికారులు, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు షాక్కు గురవుతున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం ధాన్యాన్ని తీసుకున్న మిల్లర్లు ఇప్పుడు సర్కార్కు చుక్కలు చూపిస్తున్నారు. 3 ఏళ్లుగా నోటీసుల మీద నోటీసులు ఇస్తున్న మిల్లర్ల నుంచి రెస్పాన్స్ లేదు. 2023-24 ఖరీఫ్లో 37,878 మెట్రిక్ టన్నులు, 2023-24 రబీలో 33,620 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇవ్వాలి. కానీ మిల్లర్లు ఇంకా బియ్యం ఇవ్వడం లేదు. దీనికి సంబంధించి అధికారులు నోటీసులిస్తున్నా ఎలాంటి స్పందన లేదు. మిల్లర్ల నుంచి బియ్యం రికవరీ చేసేందుకు సర్కార్ అనేక అస్త్రాలను ప్రయోగిస్తోంది. నోటీసులకు స్పందించని మిల్లర్లపై కేసులు నమోదు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే 2 మిల్లులపై సివిల్ సప్లైస్ అధికారులు కేసులు నమోదు చేశారు. వీలైనంత తొందరగా బియ్యం ఇవ్వాలని, లేకపోతే మిగతా వాళ్లపైన కేసులు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా సరే ప్రభుత్వానికి రావాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ మొత్తాన్ని రికవరీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఎవరైతే డ్యూ ఉన్నారో మన మంచిర్యాల జిల్లాలో ఆల్రెడీ చెన్నూరు నుంచి ఒక మిల్లు, మంచిర్యాల నుంచి ఒక మిల్లుకి క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరిగింది. ఒక మిల్లు, ఆ 2 మిల్లులలో ఒక మిల్లు కేసు పెట్టినాక కూడా వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది. ఇంకొక మిల్లు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అట్లాగే మనం స్టేట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా మన జిల్లాలో ఇప్పటికే 3 సార్లు వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. అట్లాగే మన దగ్గర ఉన్న ఎన్ఫోర్స్మెంట్ టీమ్ వాళ్ళు కూడా ప్రతి మిల్లుని ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇప్పటికీ ఒక 5 మిల్లులని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు 1 అక్టోబర్ తర్వాత, అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్లో ఎవరైతే డ్యూ ఉన్నారో, ఫిజికల్గా వేరియేషన్స్ ఉన్నాయో వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్కి మనం ప్రాసెస్ చేస్తున్నాము. అట్లాగే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కూడా వాళ్ళందరి దగ్గర, డ్యూ ఉన్న వాళ్ళ దగ్గర అందరి దగ్గర మనం రికవరీ చేయడానికి ప్రాసెస్ చేస్తున్నాం. సర్కార్ ఇచ్చిన ధాన్యం మాయమవ్వడం, రైస్ మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వకుండా మొండికేయడంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు మిల్లర్లతో కుమ్మక్కయ్యారని, అందువల్లే ఏళ్లు గడుస్తున్నా మిల్లర్ల నుంచి బియ్యాన్ని రికవరీ చేయడం లేదని చెబుతున్నారు. ఇందులో కొందరు అవినీతి అధికారుల పాత్ర కూడా ఉందంటున్నారు. అలాంటి వారిపై చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.